హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్ నేర్చుకో. సో ఫ్రెండ్స్, మీరు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో ఈ వీడియోలో మనం క్వార్టైల్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో బేసిక్గా మనం క్వార్టైల్స్ దేనికోసం యూస్ చేస్తాం అనేది ఈ వీడియో చివరిలో నేను చెప్తాను మీకు. సో ఫస్ట్ అయితే మనం క్వార్టైల్స్ అంటే ఏంటో చూద్దాం. సో బేసిక్గా క్వార్టైల్స్ అంటే ఏంటంటే మన దగ్గర ఉన్న డేటాని మనం 4 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటాం. సో క్వార్టైల్స్ ఆర్ వాల్యూస్ దట్ డివైడ్ యువర్ డేటా ఇంటూ 4 క్వార్టర్స్. సో మనకు మొత్తం 4 పార్ట్స్ కింద డివైడ్ చేసుకున్నాక ఫస్ట్ క్వార్టర్ వచ్చేసి మనం Q1 అంటాం, సెకండ్ Q2, థర్డ్ Q3, ఇంకా ఫోర్త్ వచ్చేసి Q4. సో మనకు సెకండ్ క్వార్టర్ ఉంటుంది కదా Q2, సో అది మనకు మీడియన్ అన్నట్టు మన డేటాలో. సో అలా కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ నేను కొన్ని పాయింట్స్ అయితే ఇచ్చినాం, సో కావాలంటే మీరు ఇవి చదువుకోండి. సో ఇలా మనం మన దగ్గర ఉన్న డేటాని ఇలా 4 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటాం. ఫస్ట్ 25%, సెకండ్ 25%, థర్డ్ 25%, ఫోర్త్ 25%. సో ఇలా 4 పార్ట్స్ కింద డివైడ్ చేసుకున్నాక మన Q2 ఏదైతే ఉంటుందో అంటే మన 50th పర్సెంటైల్ అన్నట్టు. సో ఈ 50th పర్సెంటైల్ మనకు మీడియన్ మన డేటాలో. సో ఈ ఫస్ట్ ఈ క్వార్టర్స్ని మనం ఎలా డివైడ్ చేస్తాం అనేది ఆ ప్రాసెస్ అనేది మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. సో అప్పుడు మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇక్కడ మనకు మీడియన్ అయితే వస్తుంది ఎగ్జాక్ట్ 50th పర్సెంటైల్ దగ్గర. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అయితే తీసుకుందాం. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనం క్వార్టైల్స్ కింద ఎలా డివైడ్ చేయాలి. సో క్వార్టైల్స్ ఆర్ నథింగ్ బట్ మనం తీసుకున్న డేటాని 4 పార్ట్స్ కింద ఎలా డివైడ్ చేయాలనేది చూద్దాం. సో ఇది నేను ఈ ఎగ్జాంపుల్ అయితే తీసుకున్నా. సో ఇక్కడ నాకు వాల్యూస్ వచ్చేసి 2, 5, 6, 7, 10, 22, 13, 14, 16, 65, 45, 12. సో ఇది మన వాల్యూస్. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ వాల్యూస్ అన్నిటినీ కూడా అసెండింగ్ ఆర్డర్లో మార్చుకోవాలి. అంటే అసెండింగ్ ఆర్డర్లో అన్నీ కూడా రాసుకోవాలి వరుసగా. సో నేను అన్నీ కూడా అసెండింగ్ ఆర్డర్లో రాసుకున్నా. 2, 5, 6, 7, 10, 12, 13, 14, 16, 22, 45, 65. సో ఇలా మనం అసెండింగ్ ఆర్డర్లో రాసుకున్నాక ఏం చేయాలంటే మనం 4 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి. సో మనకు టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి, మనకి ఇక్కడ 12 ఉన్నాయి. సో 12 డివైడెడ్ బై 4 వచ్చేసి 3. సో మనకు ప్రతి క్వార్టైల్లో కూడా 3 నెంబర్స్ అయితే ఉంటాయి. సో మన ఫస్ట్ క్వార్టైల్లో 2, 5, 6, సెకండ్ క్వార్టైల్లో 7, 10, 12, థర్డ్ క్వార్టైల్లో 13, 14, 16, అండ్ ఫోర్త్ క్వార్టైల్లో మనకి 22, 45, 65. సో ఇలా మనము మన దగ్గర ఉన్న డేటాని 4 పార్ట్స్ కింద డివైడ్ చేసుకున్నాం. సో ఇక్కడ మనకు 25th పర్సెంటైల్ అంటే మన క్వార్టైల్ 1లో లాస్ట్ నెంబర్ ఏంటిది 6. అండ్ మన 50th పర్సెంటైల్ అంటే క్వార్టర్ 2లో లాస్ట్ నెంబర్ ఏంటిది 12. సో మన 50th పర్సెంటైల్ ఏదైతే ఉందో అది మనకు మీడియన్ అవుతుంది మోస్ట్లీ. అండ్ మన థర్డ్ క్వార్టైల్ లాస్ట్ నెంబర్ వచ్చేసి 16. సో ఆ 16 మనకు 75th పర్సెంటైల్. అండ్ ఇంకా మనకు లాస్ట్ ఏదైతే ఉందో 65 అది మనకు 100th పర్సెంటైల్ అన్నట్టు. సో అది మనము రెగ్యులర్గా తీసుకోము, అంత అవసరం లేదు. బేసిక్గా మనకు Q1, Q2, Q3 కావాలి. ఎందుకంటే వీటిని యూస్ చేసుకుని మనం ఇంటర్ క్వార్టైల్ రేంజ్ అనేది కనుక్కుంటాం. సో అదేంటో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్ క్వార్టైల్ రేంజ్ అంటే ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ Q3 అండ్ Q1 అన్నట్టు. సో ఆ డిఫరెన్స్ చేసుకుంటే మనకు ఇంటర్ క్వార్టైల్ రేంజ్ అనేది వస్తుంది. సో మన దగ్గర ఉన్న డేటాని ఫస్ట్ మనం 4 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటాం. Q1, Q2, Q3 అండ్ లాస్ట్ పార్ట్ వచ్చేసి Q4. సో అది మనకు అంతగా అవసరం లేదు. సో నెక్స్ట్ మనం ఇంటర్ క్వార్టైల్ రేంజ్ ఎలా కనుక్కుంటాం, Q3 మైనస్ Q1. సో Q3లో మనకు 75th పర్సెంటైల్ ఉంటుంది. సో 75th పర్సెంటైల్ మైనస్ Q1లో మనకు లాస్ట్ ఏముంటుంది 25th పర్సెంటైల్ ఉంటుంది. సో ఇంటర్ క్వార్టైల్ రేంజ్ వచ్చేసి 75th పర్సెంటైల్ మైనస్ 25th పర్సెంటైల్. సో మనకు ఆ డిఫరెన్స్ తీసుకుంటే మనకి ఇంటర్ క్వార్టైల్ రేంజ్ అయితే వస్తుంది. సో ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్లో చూసినాం కదా Q1 వాల్యూ ఎంత అంటే 25th పర్సెంటైల్ వాల్యూ ఎంత, 50th పర్సెంటైల్ వాల్యూ ఎంత, 75th పర్సెంటైల్ వాల్యూ ఎంత అని చెప్పేసి. సో ఆ డేటాకి ఇప్పుడు మనం ఇంటర్ క్వార్టైల్ రేంజ్ని క్యాలిక్యులేట్ చేసుకుందాం. సో ఇంటర్ క్వార్టైల్ రేంజ్ ఫార్ములా ఆల్రెడీ మనం ముందు చూసినాం. IQR ఈక్వల్స్ టు Q3 మైనస్ Q1. సో ఇక్కడ నేను క్యాలిక్యులేషన్ చేసుకుంటే 16 మైనస్ 6 ఇంటర్ క్వార్టైల్ రేంజ్ నాకు 10 అయితే వచ్చింది. సో ఇప్పుడు మనం ఫస్ట్ అనుకున్న క్వశ్చన్ని ఆన్సర్ చేసుకుందాం. సో అసలు ఇంటర్ క్వార్టైల్ రేంజ్ క్వార్టైల్స్ ఎందుకు నేర్చుకోవాలి అని చెప్పేసి. సో ఎందుకంటే అవుట్లయర్స్ని
హ్యాండిల్ చేయడానికి. సో మన దగ్గర ఉన్న ఒక డేటా సెట్లో అవుట్లయర్స్ ఉన్నాయా లేవా అని చెప్పి కనుక్కోవడానికి మనం ఇంటర్ క్వార్టైల్ రేంజ్ అనే టెక్నిక్ అయితే యూస్ చేసుకుంటాం. సో అది ఎలా అంటే ఫస్ట్ మనం ఇంటర్ క్వార్టైల్ రేంజ్ని కనుక్కుంటాం. దాని తర్వాత Q1 minus 1.5 into ఇంటర్ క్వార్టైల్ రేంజ్, Q3 ప్లస్ 1.5 ఇంటూ ఇంటర్ క్వార్టైల్ రేంజ్. సో ఇక్కడ మనకు ఒక రేంజ్ అయితే వస్తుంది. సో ఇది మనకు మినిమం వాల్యూ అండ్ ఇది మనకు మ్యాక్సిమం వాల్యూ. సో మన డేటా సెట్లో ఈ మినిమం వాల్యూకి మ్యాక్సిమం వాల్యూస్కి మధ్యలో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా నార్మల్ వాల్యూస్, అంటే అవుట్లయర్స్ కావు అని. సో ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ ఒకవేళ ఈ రేంజ్లో లేకపోతే, అంటే మన ఈ లో వాల్యూ ఉంది కదా Q1 మైనస్ 1.5 ఇంటూ ఐక్యూఆర్, సో దీనికన్నా తక్కువ ఉన్నాయన్నీ కూడా అవుట్లయర్స్. అలాగే Q3 ప్లస్ 1.5 ఇంటూ ఐక్యూఆర్ ఇది మన హైయెస్ట్ వాల్యూ. సో దీనికన్నా ఎక్కువ వాల్యూస్ మన డేటా సెట్లో ఉంటే అవి కూడా అవుట్లయర్స్ అన్నట్టు. సో ఇది బేసికల్గా కాన్సెప్ట్, ఐక్యూఆర్ యూస్ చేసుకొని ఎలా అవుట్లయర్స్ని రిమూవ్ చేస్తామని చెప్పేసి. సో మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.